మనోజ్ దారి తప్పితే మనతో కలుపుకోలేదా? రవి దారి తప్పితే ఇంటికి తీసుకురాలేదా? ఇంటి బాధ్యతని బరువుగా కాకుండా ప్రేమగా మోసేవాణ్ణి వెళ్ళిపోమంటున్నావే. వీడి దారిలో వెళ్తే చివరి దశలో తులసి తీర్థమైనా పోస్తాడన్న ఆశ. నానా ఏమండి మావయ్య, అవే మాట్లాడండి. మీరు లేని ఈ ఇల్లు నాకెందుకు? రవిని శృతిని వీడి వల్లే దూరం చేసుకున్నాం కదా. వాళ్ళు వీడి వల్ల వెళ్లలేదు, వాడి వల్ల వెళ్లారు. ఆ సురేంద్ర పన్నిన ఉచ్చులో పడ్డారు. కాని రవి గురించి నాకు తెలుసు. వాడు మన కుటుంబాన్ని వదిలి, ఆత్మాభిమానాన్ని వదిలి అక్కడ ఉండలేడు. వాడికి శృతి గురించి బాగా తెలుసు. రవినొదిలి శృతి ఉండలేదు. సరే, వస్తారు కదా, మీరుండండి. బాలుని బయటికి వెళ్ళమంటే నేను వెళ్ళిపోతాను. నేను ఉండాలో వద్దో నువ్వే తేల్చుకో. నాకు తెలుసండి, ఇదంతా మీరు నా మీద గెలవడానికని. ఉండమనండి. నేనున్నా నాన్న, నువ్వు ఉండదు. మిమ్మల్ని మేము తప్ప ఎవరూ చూసుకునే వాళ్ళు లేరు ఇక్కడ. రేయ్, మొహం పగులుతుంది. ఈ వయసులో మా ఇద్దరిని విడగొడదామని చూస్తున్నావా? ఏ నీకు బొట్టు పెట్టి చెప్పాలా? రండ్రా, మన ఇంట్లో మనం ఉండడానికి దీని బోర్డి పర్మిషన్ కావాలా? రండి. వదులు నాన్న. అయ్యో, ఇలా జరిగిందేంటి? బాలుగాడు పెద్ద మాయగాడు.